అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో పర్యటిస్తూ ఉన్నారు. ఇవాళ రేపు జిన్పింగ్తో భేటీ అవుతారు. సార్, ట్రంప్ చైనా పర్యటన ఇంపార్టెన్స్ ఏంటి? అమెరికా అండ్ చైనా ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఇష్యూస్ ఏంటి సార్? అంటే ఫస్ట్ ఇష్యూ ట్రేడ్ ఇష్యూ. ఈ రెండు దేశాల మధ్య ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక సెకండ్ టైం ట్రేడ్ రిలేషన్స్ బాగా దెబ్బతిన్నాయి. మీకు ఉదాహరణకు 2016లో చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అమెరికా, చైనీస్ ఎఫ్డిఐ ఇన్ అమెరికా $27 billion, టు బి ప్రిసైజ్ $27.4 billion. సో అది ఇప్పుడు 2026కి వచ్చే వరకు యాన్యువల్ Chinese FDI in United States declined to $589 million. అంటే నియర్లీ 90% తగ్గింది. ద చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అమెరికా 10 ఏళ్ల పీరియడ్లో 90% తగ్గింది. అంటే రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అలాగే మీకు 2025లో చైనా అమెరికా ట్రేడ్ $550 billion. మనతో పోలిస్తే చాలా ఎక్కువ, 4 to 5 times ఎక్కువ. కానీ ఈ $550 billion కూడా వాస్తవంగా 19% రిడక్షన్. సో ట్రంప్ వచ్చాక చైనా అమెరికా బైలేటరల్ ట్రేడ్ తగ్గింది, చైనీస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎఫ్డిఐ తగ్గింది, రెండు దేశాల మధ్య ట్రేడ్ రిలేషన్స్ బాగా దెబ్బతిన్నాయి. దాంతోపాటు ఒకరిపైన ఒకరు ట్రేడ్ వార్ కూడా నడిపారు. మొదలు ట్రంప్ కాస్త 145% టారిఫ్ విధించి దాన్ని 240 చేస్తాను బెదిరించాడు. చైనా వాళ్ళు వెంటనే రేర్ ఎర్త్ సప్లైస్ ఆపారు. రేర్ ఎర్త్ సప్లైస్ లేకుండా మోడర్న్ ఇండస్ట్రీ ఏది ఉండదు. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ చిప్స్, ఇలా అన్నిట్లలో కూడా ఈ రేర్ ఎర్త్ అవసరం. సోలార్ టెక్నాలజీస్. సో ఎప్పుడైతే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ అండ్ ప్రొడక్షన్లో 80% దాకా చైనాదే. సో అందువల్ల చైనా ఎప్పుడైతే రేర్ ఎర్త్ ఆపాడో అమెరికా ఇబ్బందులు పడ్డది. దాంతోపాటు చైనా అమెరికా నుంచి పెద్ద ఎత్తున సోయాబీన్ కొంటుంది. సో సోయా రైతులు అమెరికాలో మీకు ట్రంప్ కన్జర్వేటివ్ సపోర్ట్ బేస్. సో ఎప్పుడైతే చైనాలో పోర్క్ ఇండస్ట్రీ చాలా పెద్దది, దాని కొరకు పెద్ద ఎత్తున వాటికి ఫీడ్ కొరకు చైనా సోయా కొంటుంది. ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే సోయాబీన్లో 60% చైనా కొంటుంది. అంత పెద్ద బయర్. సో ఎప్పుడైతే అమెరికా దగ్గర కొనకుండా బ్రెజిల్ దగ్గర, ఇతర సౌత్ అమెరికన్ కంట్రీస్ దగ్గర చైనా కొనడం మొదలుపెట్టారో అమెరికన్ ఫార్మర్స్ దెబ్బతినడం మొదలుపెట్టారు. అలా మీకు దానికి కౌంటర్గా ఇప్పుడు అమెరికాలోని ఎన్విడియా కంపెనీ, ఇది ప్రపంచంలో ఎవరు చిప్స్ తయారు చేయాలి, ఎవరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి టెక్నాలజీ తయారు చేయాలంటే ఎన్విడియా చిప్సే. చైనాకు ఇలాంటి మోస్ట్ మోడర్న్ చిప్స్ అమ్మడాన్ని అమెరికా ట్రంప్ ఆంక్షలు పెట్టాడు. సో ఇలా పరస్పరం ఒకరిపైన ఒకరు ట్రేడ్ వార్ జరుపుకుంటూ వచ్చారు. అందువల్ల ఇప్పుడు ఈ ట్రేడ్ వార్లో ఏమైనా వెసులుబాటు ఉంటుందా అనేది మొదటి డైమెన్షన్. అంటే ఎంత మేరకు ఎవరు ఎవరికి అంగీకరిస్తారు అని. సో ఇక రెండవది తైవాన్ ఇష్యూ. సో తైవాన్ అనేది హిస్టారికల్గా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ఏర్పడ్డ రోజు, బీజింగ్ రాజధానిగా, అప్పటి వరకు ఆ దేశాన్ని పాలిస్తున్న కుమింగ్టన్ పాలకులు తమ అనుచరులతో కలిసి తైవాన్ వెళ్ళిపోయి అక్కడ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చాలా కాలం చాలా కాలం కాదని ఈ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వమే అసలైన చైనా ప్రభుత్వంగా గుర్తించారు. కానీ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్ట్రాంగ్గా ఎమర్జ్ కావడంతో తప్పలేదు ప్రపంచానికి. సో దాన్ని తైవాన్గా పిలుస్తారు, దీన్ని చైనాగా పిలుస్తారు. సో చైనా అనేది ఏంటంటే అది తైవాన్ మా దేశంలో భాగమే, సో అది వేరే దేశం కాదు అని చైనా అంటారు. అంటే దీన్నే వన్ చైనా పాలసీ అంటారు. ప్రపంచంలో అమెరికా, ఇండియా, ప్రపంచంలో అత్యధిక దేశాలు వన్ చైనా పాలసీని అఫీషియల్గా గుర్తిస్తాయి. ఈవెన్ మన దేశమైనా, ఈవెన్ అమెరికా అధికారిక విధానమైన చైనాలో భాగమే తైవాన్. కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ తైవాన్ ఇండిపెండెంట్ కంట్రీగానే పనిచేస్తుంది. సెపరేట్గా ఎలక్షన్స్ ఉంటాయి, సెపరేట్గా మిలిటరీ బడ్జెట్ ఉంటుంది, మీకు ఆ దేశానికి
అవసరమైనటువంటి ఆయుధాలను అమెరికా అందిస్తుంది, ఇతర దేశాలతో ట్రేడ్ ఉంటుంది, కానీ అధికారికంగా మాత్రం గుర్తించదు. చైనా కూడా ఈ స్టేటస్ కోను కాపాడుకుంటూ వచ్చింది. అంటే అఫీషియల్గా ఎవరు గుర్తించరు, అన్అఫీషియల్గా అది స్వతంత్ర దేశంగా ఉంటుంది. ఈ స్టేటస్ కో బ్రేక్ కావడం ఎవరు ఆ ప్రయత్నం చేయలేదు. బట్ చైనా అడపా అంటుంది, మా బల ప్రయోగం ద్వారానైనా తైవాన్ను చైనాలో కలుపుకుంటామని. సో అడపా అమెరికా కూడా తైవాన్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుతుంటుంది. సో ఆ రెండు దేశాల మధ్య ఇది ఒక టెన్షన్గా మారిపోతుంది. కానీ ఎవరు కూడా ఒక అడుగు ముందుకేసి క్రైసిస్ను ప్రెసిపిటేట్ చేయకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. సో ఇప్పుడు తైవాన్కు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారీ ఎత్తున ఆయుధ సప్లై $17 బిలియన్, అంటే తైవాన్ ప్రభుత్వం $25 బిలియన్ మోడర్నైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ టేకప్ చేసింది. దాంట్లో $17 బిలియన్ అమెరికా మోడర్న్ ఆయుధాలు ఇస్తానంటుంది. చైనా దాన్ని అపోజ్ చేస్తుంది. సో అందువల్ల సెకండ్ ఫ్యాక్టర్ తైవాన్. సో ఈ తైవాన్ గురించి ఏం మాట్లాడినా చైనా స్పష్టం చేసింది, ఈవెన్ ట్రంప్ పర్యటనకు ముందు, తైవాన్ ఇస్ ద రెడ్ ఫ్లాగ్, మీరు దానిపైన ఒక్క మాట మాట్లాడినా అంగీకరించే ప్రసక్తే లేదు అని. సో అందువల్ల చూడాలి ఇప్పుడు ట్రంప్ మరి తైవాన్ గురించి ఏమైనా మాట్లాడతాడా లేడా అనేది చూడాలి. సో అది సెకండ్ ఇష్యూ. థర్డ్ ఇష్యూ జియో పాలిటిక్స్. ఇప్పుడు ఇరాన్ ఉంది. ఇరాన్ విషయంలో అమెరికా వైఖరి చైనా వైఖరి భిన్నంగా ఉంది. చైనా ఇరాన్కు చాలా సన్నిహిత దేశము. ఇరాన్లో పెద్ద ఎత్తున చైనా ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇరాన్ పైన అమెరికా శాంక్షన్ తర్వాత ఇరానియన్ ఆయిల్లో 90% చైనానే కొంటుంది. చైనా ఇస్ ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఆఫ్ శాంక్షన్ చీపర్ ఇరానియన్ ఆయిల్. స్టేట్ ఆఫ్ హర్మూజ్ ద్వారానే చైనాకు రావాల్సిన ఆయిల్ రావాలి. సో అందువల్ల ఇరాన్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ, పీస్ఫుల్ ఎగ్జిస్టెన్స్కు చైనా కట్టుబడి ఉంటూనే స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేయాలన్నది చైనా డిమాండ్. చైనా మరి ఉండాల్సినంత దూకుడుగా ఇరాన్ పైన లేదు కదా అనే విమర్శ. కానీ చైనాకు ఇరాన్ ఒక్క దేశంతోనే రిలేషన్స్ లేవు. సౌదీ అరేబియాతో, యుఏఈతో కూడా రిలేషన్స్ ఉన్నాయి. ఆ మాటకొస్తే సౌదీ అరేబియాకు ఇరాన్లకు మధ్య ఒప్పందం బీజింగ్ వేదికనే కుదిరింది. సో అమెరికా శత్రుదేశమైన ఇరాన్, అమెరికా మిత్రదేశమైన సౌదీ అరేబియాల మధ్య ఒప్పందం బీజింగ్ వేదిక నడిచింది. అందువల్ల చైనాకు ఇరాన్ ఒక్కటే క్లోజ్ కంట్రీ కాదు. సో మిడిల్ ఈస్ట్లో ఇతర దేశాలకు కూడా అమెరికాతో ఎంత సన్నిహితంగా ఉన్నా చైనాతో కూడా సన్నిహితంగా ఉంటుంది. ఎందుకంటే సౌదీ అరేబియా అమెరికాకు శాటిలైట్ కంట్రీ. కానీ అమెరికాలో షేల్ రెవల్యూషన్ తర్వాత అమెరికా ఈజ్ నో లాంగర్ అన్ ఎనర్జీ ఇంపోర్టింగ్ కంట్రీ, ఇట్ ఇస్ అన్ ఎనర్జీ ఎక్స్పోర్టింగ్ కంట్రీ. అంటే ట్రంప్ ఎన్నోసార్లు చెప్పాడు, మాకేమి రాదు, అరకెళ్ళి ఆయిల్ రాదు మిడిల్ ఈస్ట్ అని. సో సౌదీ అరేబియా ఇప్పుడు ఎవరికి అమ్ముకోవాలి ఆయిల్? చైనాకి అమ్ముకుంటుంది. సో చైనా ఇస్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ సౌదీ ఆయిల్. సో అందువల్ల చైనాకు ఇతర గల్ఫ్ నేషన్స్ కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. అందువల్ల ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ చైనా, అంటే తమ మిత్రులైన ఇరాన్కు గల్ఫ్ దేశాల మధ్య వార్, స్టేట్ ఆఫ్ హర్మూజ్ బ్లాక్ కావడం వల్ల తనకు ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ చైనా ఇరాన్ వార్ని ఎండ్ చేయాలి తొందరగా అని. ఆమె సీజ్ ఫైర్ కూడా ముందు పాకిస్తాన్ మీడియేషన్ అని ట్రంప్ అధికారికంగా చెప్పాడు, చైనా క్రెడిట్ ఇవ్వక దచ్చుకోక. తర్వాత టీవీ ఛానళ్ళ వాళ్ళు అడిగితే చైనానే దీని చొరవ చూపిందని కూడా అన్నాడు. సో అందువల్ల ఇరాన్ వార్ ఆపడానికి అమెరికాను, ట్రంప్ను ఒత్తిడి చేయగలిగే సత్తా ఒక చైనాకే ఉంది. ఇరాన్ విషయంలో ఇరాన్నైనా ఒప్పించగలిగే సత్తా చైనాకే ఉంది. పాకిస్తాన్ ఓన్లీ పోస్ట్ మ్యాన్, ఇటు నుంచి అట్ లెటర్, అటు నుంచి ఇటు లెటర్ ఇస్తుంది. పాకిస్తాన్ చెప్తే ఇరాన్ ఏమీ వినాలన్న రూల్ లేదు, పాకిస్తాన్ చెప్తే ట్రంప్ వినాలన్న రూలే లేదు. కానీ చైనా అలాంటి కంట్రీ కాదు. చైనా ఇస్ బీయింగ్ ఎ పవర్ఫుల్ నేషన్, ఇట్ కెన్ హ్యావ్ ఇట్. అందువల్ల జియో పాలిటిక్స్లో చైనాకు ట్రంప్ ఇరాన్ వార్ ఒకటి. అలాగే రష్యాకు చైనాకు మధ్య ట్రంప్ దూకుడు తర్వాత ఫ్రెండ్షిప్ గణనీయంగా పెరిగింది. ఈవెన్ ఉక్రెయిన్ వార్ విషయంలో కూడా చైనా చాలా ప్రొయాక్టివ్గా రష్యాకు మద్దతు ఇచ్చింది. చైనా రష్యాల ఫ్రెండ్షిప్ అనేది లిమిట్లెస్ ఫ్రెండ్షిప్ అన్నారు. ఇది ట్రంప్ జియో పొలిటికల్ స్ట్రాటజీకి కంప్లీట్ రివర్స్. ట్రంప్ ఏమనుకున్నాడంటే రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ ద్వారా చైనాను ఎదుర్కోవాలన్నది ట్రంప్ లక్ష్యం. రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ అంటే ఏంటంటే, కిస్సింజర్ డిప్లొమసీ అంటారు అమెరికాకు చైనాకు
మీకు ఉత్తర దక్షిణ ధృవాలుగానే ఉండేది. అమెరికాకు సోవియట్ యూనియన్ పడేది కాదు, అమెరికాకు చైనాకు కూడా పడేది కాదు. కానీ సోవియట్ యూనియన్కు చైనాకు డిఫరెన్సెస్ వచ్చిన సమయంలో 1970s హెన్రీ కిసింజర్ అమెరికన్ ఫారిన్ పాలసీకి ఒక కొత్త ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. శత్రు మిత్రుడు అనే కారణాన మనము చైనాను కలుపుకొని సోవియట్ యూనియన్ను ఐసోలేట్ చేయాలి అనే పాలసీని తీసుకున్నాడు. దీన్నే కిసింజర్ డిప్లొమసీ అంటాడు. ఇందులో రహస్య పాత్ర పాకిస్తాన్ ప్లే చేసింది. హెన్రీ కిసింజర్ చైనా వెళ్ళాడు, తర్వాత ప్రెసిడెంట్ నిక్సన్ వెళ్ళాడు. అప్పటి నుంచి అమెరికా చైనా రిలేషన్స్ గణనీయంగా పెరిగి ఇవాళ రెండు కంట్రీస్ ఒక లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్గా ఎమర్జ్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్, ఇప్పుడు సోవియట్ యూనియన్ లేదు, రష్యా అంత స్ట్రాంగ్ పవర్ కాదు, ఇప్పుడు అమెరికాకు కాంపిటీటర్గా చైనా వచ్చింది కనుక చైనాను ఐసోలేట్ చేయడానికి రష్యాను కలుపుకొని పోవాలి అనేది ట్రంప్ లక్ష్యం. అందుకే మీకు పుటిన్కు చాలా సన్నిహితమయ్యాడు. కానీ ఉక్రెయిన్ వార్ ఏంటంటే ట్రంప్ లెక్కల్ని అడ్డం తిరిపేసింది. సో ఉక్రెయిన్ వార్ వల్ల ట్రంప్ రష్యాను పూర్తిగా ఎంబ్రేస్ చేసుకోలేకపోయాడు. పుటిన్ ట్రంప్ల మధ్య అనివార్య డిస్టెన్స్ పెరిగింది. అమెరికా యూరప్ డివైడ్ అయింది. రష్యా చైనా క్లోజ్ అయింది. సో ఎప్పుడైతే అటు చైనా పైన అమెరికా ఆంక్షలు, ఇటు రష్యా పైన ఆంక్షలు పెట్టడం వల్ల రష్యా చైనా ఏకమయ్యాయి. దీనికి తోడు ఇరాన్ నుంచి వెనుజులా వరకు ఈ రెండు దేశాల ఫారిన్ పాలసీ పొజిషన్లో కూడా కన్వర్జెన్స్ వచ్చింది. సో ఇప్పుడు ట్రంప్ రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ అనుకుంటే, అంటే రష్యాను కలుపుకొని చైనాను ఐసోలేట్ చేయాలనుకుంటే ఇవి రష్యా చైనా కలిపి అమెరికాను ఐసోలేట్ చేసే పనిలో పడ్డాయి. సో ట్రంప్ ఈ ఛాలెంజ్ను ఎలా, ఇదో జియో పొలిటికల్ డిప్లొమసీలో ఒక పెద్ద ఛాలెంజ్, ఈ ఛాలెంజ్ను ఎలా ఎదుర్కొంటాడు అని ఇటీవల ట్రంప్ ఒక విచిత్ర ప్రతిపాదన చేశాడు. రష్యాను కలుపుకొని చైనాను ఐసోలేట్ చేసుడు కన్నా అది సాధ్యమైతలేదు కనుక చైనానే కలుపుకొని మొత్తం ప్రపంచాన్ని వెళ్తే ఎట్లా బాగుంటుంది కదా అని కొత్త ఐడియా వచ్చింది. అందుకే G2 అని ఒక కొత్త కాన్సెప్ట్ ఇచ్చాడు. ఈ G7లు G20లు టైం వేస్ట్ పని. G2 ఇలా ప్రపంచంలో ఎవరు పవర్ఫుల్, మా ఏరియాలో మేము పవర్ఫుల్ అమెరికా, మీ ఏరియాలో చైనా పవర్ఫుల్. సో అమెరికా చైనా మనం ప్రపంచాన్ని పంచుకుందాం. నీ ఏరియాలో నేను ఎంటర్ గాను, నా ఏరియాలో నువ్వు ఎంటర్ కాకు, మనం ఇద్దరము కలిసి కోఆపరేట్ చేసుకొని ప్రపంచాన్ని పొలిటికల్గా ఎకనామిక్గా గుప్పిట్లో పెట్టుకుందాం అని మొదలుపెట్టాడు. సో ఇది మన మిత్ర దేశాలకు కూడా ఒక పెద్ద టెన్షన్. ఎందుకంటే ఇప్పుడు అనేక సౌత్ అమెరికన్ కంట్రీస్ చైనాకు ఇప్పుడు లార్జెస్ట్ సింగిల్ ఆర్ సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. అంటే ట్రంప్ దూకుని ఎదుర్కోవటానికి సౌత్ అమెరికన్ కంట్రీస్ అన్ని చైనాతో చాలా ఫ్రెండ్లీ రిలేషన్స్ కలిగి ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ చైనా జింపింగ్ కలిస్తే, అమెరికా చైనాలు కలిస్తే మా పరిస్థితి ఏంటి అని. ఒకవైపు మీకు అమెరికా యూరప్ల మధ్య గ్యాప్ పెరుగుతుంది, చైనా యూరప్ల మధ్య రిలేషన్ ఉంది. మనమేమో చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వం క్వాడ్లో చేరాం. అమెరికా చైనా ఏకమైతే మన సంగతి ఏంటి అని ఇండియా, జపాన్ ఈ కంట్రీస్ కన్సర్న్. అందువల్ల ఇప్పుడు ఆ G2 ఏం చేస్తాడు ట్రంప్ అంటే ఇద్దరు కలిసి చైనాను ఐసోలేట్ చేసే స్ట్రాటజీ అనుసరించాలని ఇండియా, జపాన్ కోరుకుంటుంది. ఎందుకంటే మనకు ఇష్యూస్ ఉన్నాయి కనుక. కానీ అమెరికా చైనా కలిసిందనుకోండి ప్రపంచాన్ని పొలిటికల్గా ఎకనామిక్గా గుప్పిట్లో పెట్టుకునే ప్రమాదం ఉంటుంది. సో అది G2కు వెళ్తాడా, రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ ఏమవుతుంది, సో వాట్ విల్ బి హిస్ రోల్. ఇక మీకు నాలుగవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు ట్రేడ్, తైవాన్, జియోపాలిటిక్, ఇరాన్ తర్వాత ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టెక్నాలజీ. సో ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసించబోతోంది. ఇట్ ఈస్ ద మోస్ట్ డిస్రప్టివ్ టెక్నాలజీ. మీకు ఏఐ ఎరా బిఫోర్ అండ్ ఆఫ్టర్గా ప్రపంచం ఉండబోతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆధిపత్యం కొరకు అమెరికా, చైనా తీవ్రమైన పోటీ పడుతుంది. ఈ పోటీ ఎలా ఉందంటే కాంపిటీషన్ అండ్ కొలాబరేషన్ రూపంలో ఉంది. కాంపిటీషన్ ఏంటంటే అమెరికా ఓపెన్ ఏఐ క్రియేట్ చేసినటువంటి ChatGPT, గూగుల్ తయారు చేసిన జెమినాయ్, ఇలా మీకు మెటా, వీటికి బిగ్ టెక్ కంపెనీస్ ఒకవైపు, చైనీస్ కంపెనీస్ ఒకవైపు. సో చైనీస్ ఇప్పుడు డీప్ సీక్ వచ్చాక అమెరికా ఒక్కసారి హడలెత్తేసింది. సో మనకన్నా తక్కువ ఖర్చుతో
మనకన్నా తక్కువ టెక్నాలజీ చిప్స్తో చైనా మనతో సమానమైన ఈవెన్ పవర్ఫుల్ ఏఐ మోడల్స్ ఎట్లా రూపొందిస్తుంది అని. ఇవాళ ఏఐ ఏంటంటే ఎకానమీ నుంచి వార్ఫేర్ వరకు ఈవెన్ యుద్ధంలో కూడా పెద్ద ఎత్తున ఏఐ వాడుతున్నారు. ఇప్పుడు పెంటగాన్కు పలంటీర్తోనూ మీకు ఆంథ్రపిక్తోనూ అగ్రిమెంట్లు కూడా కుదిరాయి. సో అందువల్ల ఇవాళ ప్రపంచాన్ని ఏఐ శాసిస్తే ఏ రేస్లో అమెరికా చైనా ఏం చేయాలి, పోటీ పడాలా, సహకరించుకోవాలా, ఏం చేయాలనేది ఇప్పుడు ఛాలెంజ్. అందుకే మీకు చైనీస్ ఏఐ జర్నీని అడ్డుకోవటానికి ట్రంప్ ఎన్విడియా చిప్స్ చైనాకు అమ్మవద్దు అని చెప్పాడు. సో మీకు జెన్సన్ హువాంగ్ బీజింగ్ వెళ్ళాడు, ఆఖరికి లాబింగ్ చేసి చైనా స్పెసిఫిక్ చిప్ తయారు చేస్తాడని ట్రంప్ అంగీకరించాడు. అంటే అత్యాధునిక కాకపోయినా చైనాకు వరకే క్లయింట్గా. బట్ ఏదైనా చైనా ఏం చేసింది, అసలు నువ్వు ఇట్లా చేస్తావా, నీ చిప్స్ అవసరం లేదు, నేనే సొంత చిప్స్ తయారు చేస్తా అని ఇప్పుడు వాళ్ళ సొంత సెమీ కండక్టర్ టెక్నాలజీ పైన భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. మామూలు ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇప్పుడు మన ప్రపంచం అంతా ఇన్వెస్ట్ చేసేది ఒక ఎత్తు అయితే అమెరికా మినహా, చైనా అంత ఒక ఎత్తు. అంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళ సొంత ఏ మోడల్సే కాదు సొంత చిప్స్ కూడా తయారు చేసే క్రమంలో ఉన్నారు. ఆ చిప్స్ తయారు చేస్తానికి కావాల్సిన రేర్ ఎర్త్ మళ్ళీ చైనా సప్లై చేయాలి, చిప్స్ ఏమో అమెరికా సప్లై చేయాలి. సో ఇద్దరికీ కూడా ఏ ఏజెంట్ అవసరం. అందువల్ల ఏఐ వార్ఫేర్లో కంపీట్ అవుతాయా, కాన్ఫ్లిక్ట్ అవుతాయా, కొలాబరేట్ చేసుకుంటాయా, మూడు సీలు పాసిబిలిటీ. విల్ చైనా అండ్ అమెరికా కంపీట్ ఫర్ ఏఐ గ్రోత్, విల్ చైనా అండ్ అమెరికా కొలాబరేట్ ఫర్ ఏఐ గ్రోత్, విల్ చైనా అండ్ అమెరికా కన్ఫ్రంట్ ఆన్ ఏఐ గ్రోత్ అనేది ఇప్పుడు చూడాలి. అది 4వది. 5వది ఏంటంటే మీకు ఈ చైనా అమెరికాల మధ్య ఉండేటువంటి రిలేషన్స్లో ఒక పెద్ద డైమెన్షన్ ఏంటంటే వరల్డ్ గ్లోబల్ ప్రపంచ దేశాల పట్ల మీకు ఏ రకమైన వైఖరి అనుసరిస్తారు అని. ఒక ఇరాను ఇదే కాదు, ఇప్పుడు మీకు వెనిజులా ఇష్యూ ఉంది, క్యూబా ఇష్యూ ఉంది. సో గ్లోబల్ వరల్డ్ ఆర్డర్లో ఏమవుతాయి. సో ఇప్పటి వరకు అమెరికా చెప్పేది అంటే డీకపుల్ చేసుకోము చైనాతో, అంటే విడగొట్టుకోము, ఎందుకంటే విడగొట్టుకోవడం సాధ్యం కాదు, డీ రిస్క్ తీసుకుంటామని. ఇప్పుడు అమెరికా అయినా ఇండియా అయినా డీకపుల్ కాదు. ఇప్పుడు గ్లోబల్ సప్లై చైన్స్ అత్యధికంగా చైనా అధీనంలో ఉన్నాయి. అంటే అమెరికాలో ఏది తయారు కావాలన్నా, ఇండియాలో తయారు కావాలన్నా దానికి కావాల్సిన రా మెటీరియల్స్ ఇంటర్మీడియట్స్ చైనా నుంచి రావాలి. ఈ గ్లోబల్ సప్లై చైన్ను డైవర్సిఫై ఎలా చేయాలి, చైనా ఆధిపత్యాన్ని ఎలా ఎదుర్కొని డీ రిస్క్ చేసుకోవాలి. డీకపుల్ సాధ్యం కాదు, ఇప్పటికిప్పుడు చైనా ప్రొడక్షన్ వాడడం అని ఎవరి తరం కాదు. కానీ చైనా పైన అత్యధికంగా ఆధారపడడాన్ని ఎలా నివారించాలి అది సప్లై చైన్ డైవర్సిఫికేషన్ అంటారు. అందువల్ల ఇలాంటి లోతైన ఇష్యూస్ ఉన్నాయి. ఇలా నా నమ్మకం 2 రోజుల పర్యటన తర్వాత ఏది పరిష్కారం కాదు. ఏమవుతుంది, మరి ఎందుకు వెళ్ళాడంటే ఇట్ ఈస్ ఫర్ మోర్ మేనేజింగ్ రైవల్రీ దెన్ రిజాల్వింగ్ రైవల్రీ అంటున్నారు ఎక్స్పర్ట్స్. అంటే ఇద్దరి మధ్య వైరం ఉంది, ఆ వైరము మరింత పెరగకుండా, ఆ వైరం మరింత నష్టం చేయకుండా కాస్త శాంతం పాటించడానికి 2 దేశాలు కలుస్తున్నాయి తప్ప ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఈ 2 దేశాల మధ్య అవి అంత తొందరగా పరిష్కారం అయ్యే అవకాశమే లేదు. ఏమన్నా ఉంటే డీరిస్కింగ్, డీకప్లింగ్ సాధ్యం కాదు. అందులో ఇట్ ఈజ్ ఓన్లీ మేనేజింగ్ రైవల్రీ. అంటే ఇప్పుడు మనం ఇంకా నష్టం ఎక్కువ జరగకుండా, ఇంకా ఎక్కువ ఉద్రిక్తత పెరగకుండా, ఇంకా ఆ పరిస్థితి చేజారకుండా ఎలా కాపాడుకోవాలనటానికే ట్రంప్ విజిట్.